ఎవరైతే మనిషి తప్పుడు ఆలోచనలు చేస్తారో వాళ్ళకు విధి కూడా సహకరించదు. ఏ మనిషి అయితే గొప్ప సంకల్పంతో మానవాళి ప్రయోజనాల కోసం పనిచేస్తుంటాడో ఆలోచన చేస్తుంటాడో ప్రకృతి కానీ దైవం కానీ వారికి సహకారం చేస్తుంది. ఇందుకు ప్రబలమైన ఉదాహరణ ఈ 1 సంవత్సర కాలంలో మన ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన మంత్రివర్గం సారథ్యంలో జరుగుతున్న పరిపాలన. అధికారం చేపట్టగానే 3 నెలల తర్వాత ఏమైంది? కరువు వచ్చింది, వానలు వస్తలేవు, కాంగ్రెస్ వచ్చింది కరువును తీసుకొచ్చింది అని చెప్పి విష ప్రచారం చేసిరు దుర్మార్గులు. ఏమైంది? మంచి సంకల్పంతో మొదలు పెట్టుకున్న మీ ప్రజాపాలన కాబట్టి భగవంతుడు కరుణించిండు, వర్ణదేవుడు కరుణించిండు. ఎన్నడూ లేనంతగా పుష్కలంగా వర్షాలు పడ్డాయి, మన రిజర్వాయర్లు నిండినాయి, చెరువులు నిండినాయి. మళ్ళీ ఏమన్నారు? రైతులకు ప్రయోజనం చేకూర్చాలని చెప్పి సన్న ఒడ్లు పండించండి రైతన్నలారా, మీకు బోనస్ ఇస్తామంటే మెదడులో, మనసులో, కడుపులో విషాన్ని నింపుకున్న గత ప్రభుత్వ పాలకులు ఎద్దేవా చేసిండ్రు, అవహేళన చేసిండ్రు. అట్టెట్ల పండిస్తారు సన్నాలు, రైతులు పండియకండి, బోనస్ ఇస్తే అందరికి ఇవ్వాలి అని చెప్పి దాన్ని రాద్ధాంతం చేస్తే ఈరోజు ప్రభుత్వం చెప్పినట్టుగానే ప్రభుత్వ పెద్దల సంకల్పాన్ని అర్థం చేసుకున్న రైతులు ఈరోజు సన్న రకాలను పండించి ఈరోజు దాదాపుగా భారతదేశంలోనే ఒక విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం చుట్టిండ్రు. ఈరోజు దేశం మొత్తం తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తూ ఉన్నది. ఈరోజు 153 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం, ఈరోజు అందులో మెజారిటీ సన్న ఒడ్లు వస్తే దానికి అద్భుతంగా గిట్టుబాటు ధర వస్తూ ఉంది, బోనస్ వస్తూ ఉంది. ఈరోజు రైతులు మొదలు తెలియక కొంతమంది ప్రైవేటు దళాలకు అప్పగించారు, కానీ ప్రభుత్వ సంకల్పము 7,500 చిల్లర ధాన్యపు కేంద్రాలు మనం తెలిసి రైతుకు భరోసా నింపితే ఈరోజు రైతులు ధాన్యాన్ని తీసుకొస్తా ఉన్నారు. 3,000కు పైగా ఈరోజు మార్కెట్లో సన్న ఒడ్ల ధర పలుకుతుంది అంటే మంచి సంకల్పంతో ఈ ప్రభుత్వం మొదటి అడుగు వేసింది కాబట్టి ఆ దైవం కూడా మనకు అనుకూలించింది.